ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇలాంటి అమ్మాయిలకు పరాయి అబ్బాయిలు అంటేనే ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు. తను అలాంటి వాడు అని తెలిసినా కూడా తననే ప్రేమిస్తున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పే అబ్బాయిలు వాళ్ళకు వద్దు. ప్రతి 100 మంది అమ్మాయిలలో 25% మంది అమ్మాయిలు ఇలానే ఉన్నారు. తన భర్త తన కోసం ఎన్ని చేసినా చాలా తేలికంగా మర్చిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది అబ్బాయిలు తనలో తానే కుమిలిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలో తనకు తెలియదు. చెబితే విలువ పోతుంది అనుకునే వాళ్ళే పరాయి అబ్బాయిలతో పోల్చుకుంటూ ఉంటారు. తనలో ఉన్న క్వాలిటీస్ మీలో కూడా ఉండాలి అని ప్రోత్సహిస్తారు. అలా మీరు ప్రోత్సహిస్తున్నప్పుడు మీ ఎదురుగా ఉన్న అబ్బాయి మనసు ఎంత బాధపడుతుందో ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోకపోవడం వల్లే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. అలాంటి సమయంలో అబ్బాయి ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసా? నేను దూరంగా ఉంటేనే తన మనసు సంతోషంగా ఉంటుంది అని అనుకుంటాడు. ఒక భర్తనైనా, మీరు రిలేషన్లో ఉన్న పార్ట్నర్ కావచ్చు, పరాయి అబ్బాయితో మాత్రం ఎప్పుడు కూడా పోల్చకూడదు. అలాంటి వారు మాత్రమే తనకు కావాలి అనుకుంటాడు మీ పర్సన్. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.